అవుతుంది కూటమి అధికారంలోకి రాబోతుంది. అది అంతా తప్పండి. వాళ్ళు పోలింగ్ అయ్యే వరకు వైసీపీ పక్షానే ఉన్నారు. ఏదో కొంతమంది ఆఫీసర్స్ జెన్యూన్గా ఉన్నారండి. జెన్యూన్ అంటే రూల్ పొజిషన్లో పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే కొంతమంది అనలిస్టులు అన్నారండి, అంటే పోలీస్ అధికారులకు కూడా కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిసిపోయింది కాబట్టి కొంచెం వైసీపీకి దూరంగా ఉంటూ కూటమికి దగ్గర అవడానికి ట్రై చేశారు. అంటే పోస్టింగ్ల కోసం ఇట్ల కోసం పడి వాళ్ళు ప్రోపగండ తప్పితే ఎవరు సపోర్ట్ లేదు. కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు బ్యాలెన్స్గా ఉన్నారు, అంటే న్యాయానికి బ్యాలెన్స్గా ఉన్నారు రెండు పార్టీలని, అంతే తప్పితే ఫేవర్ ఎవరు లేరు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయనలో క్వాలిటీస్ కోసం చెప్పాలి అంటే మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏం చెప్తారు సార్ చంద్రబాబు గారిలో? ఆయన పని రాష్ట్రండి. ఆయన వయసు ఎంత, మరి ఆ వయసులో ఆయనతో కలిసి పని చేయలేం, మన వయసు కూడా ఆయనతో పరిగెత్తలేం. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి దగ్గర పనిచేయడం ఎన్నో జన్మల అదృష్టం. సార్ మొన్న పనిచేసి వ్యక్తులను ఆయన ప్రేమించినట్టు ఇంకెవడ ప్రేమించారు. మొన్న ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడికి వచ్చారు సార్ ప్రచారానికి చంద్రబాబు గారు. సో ఆ మండు టెండర్లో ఆయన ఆ ఎనర్జీని చూడగానే మీకు ఏమనిపించింది? అదే కదా చెప్తున్నాను మరి, ఆయన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. అంటే ఇదివరకు దేవతలు అమృతం తాగేవారు, మరి మా చంద్రబాబు నాయుడు గారు ఏం అమృతం పుచ్చుకుంటున్నారో తెలియదు. కానీ కాదు సార్, మీరు దగ్గరగా ఉండే నాయకులు కదా, ఆయన హెల్త్ సీక్రెట్ కనుక్కోలేదు. సీక్రెట్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు చాలా సార్లు, ఆయన ఫుడ్ చెప్తారు అంతా. మేడం మెయింటైన్ చేస్తారు హెల్త్ సంబంధించిన ఫుడ్ ఎవరైతే చేసేవారు ఉన్నారో సిస్టమేటిక్గా న్యూట్రిషన్ సిస్టంలో డాక్టర్ అడ్వైస్తో వెళ్తుంది ఫుడ్ అంతా కూడా. ఇంకా ఆయన కాంప్రమైజ్ అవ్వరు. మనం ఉన్నామంటే ఏదైనా టక్కన 4 లాగుద్ది మనకి, ఓకే. ఆయనకి అసలు 4 ఇంకా సిన్సియర్గా ఏ టైంకి ఏ తినాలో తింటారు. కాఫీ టీలో అలవాట్లేదు కదా సార్ ఆయనకి? టీ ప్రేమగా తాగుతారు, 2 సార్లు తాగుతారు రోజుకి. సార్ ఇక్కడ టీ టైం ఉదయ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది కాకినాడ ఎంపీగా జనసేన కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్లు పడ్డాయి ఆయనకి అన్నీ పడతాయి మా దగ్గర. కాదు సార్, ఆయన అంటే గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది గెలుస్తారు పక్కా గెలుస్తారండి. ఎందుకంటే అవతల వైపు చాలా బలంగా ఉన్న క్యాండిడేట్, ఎంతకాలం నుంచి ఇక్కడ ప్రజలు ఆయన ఓడిస్తూ ఒక సానుభూతితో ఇక్కడ టీ టైం ఉదయం ఉన్నాడు, ఇంకో ఉదయం ఉన్నాడు క్యాండిడేట్ అన్నది కాదండి. క్యాండిడేట్ని పక్క పెట్టండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేయడం వలన, కూటమి మేము అందరం బలంగా పనిచేయడం వలన ఇక్కడ మంచి మెజార్టీ వస్తుంది. అలాగే మిగిలిన కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా టీడీపీలు బలంగా ఉన్నాయి కాబట్టి మంచి మెజార్టీ వస్తుంది. వ్యక్తితో సంబంధం లేదు సార్. చాలామంది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఉండవాలి. ఓకే, చాలామంది అనుకుంటున్న ఒక మాట అయితే అడుగుతాను సార్, అంటే మీరు సీనియర్ నాయకులు దగ్గరగా ఉంటారు అందరికీ అని, కాబట్టి నేను అడుగుతున్నాను. యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి అధికారంలోకి వస్తే అల్టిమేట్గా చంద్రబాబు గారు సీఎం, కానీ చంద్రబాబు గారు పూర్తికాలం సీఎంగా ఉండరు. ఒక సంవత్సరం 2 ఏళ్ల తర్వాత లోకేష్ గారిని సీఎం అని చేయబోతున్నారు అన్న ఒక మాట అయితే వినిపిస్తుందండి. ఆ పెద్ద విషయాలు నా ఆలోచన లేవండి, నాకు అంత ఆలోచన కూడా నేను చేయను. ఒకవేళ అలా అయితే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, కూటమి ప్రభుత్వం కదా, కూటమి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన బట్టి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే అధికారం ఉంటుంది, అంటే అన్ని నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం కూడా ఉంటుందని భావిస్తున్నారు సార్? కూటమి మేనిఫెస్టో ఇచ్చారు కదా, కలిసి ఇచ్చినప్పుడు కలిసే ఉంటుంది అంత. కానీ కూటమి మేనిఫెస్టో విషయంలోనే ఆ టైంలోనే అక్కడ బీజేపీ అధికార ప్రతినిధి అది పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అని వైసీపీ వాళ్ళు చాలా ప్రొజెక్ట్ చేశారు. సరే, ఇంకా కుక్కలు బోళ్ళు మరుగుతుంటాయండి, ఆ వైసీపీ కుక్కలు రోజు మరుగుతుంటే వాళ్ళ గురించి పట్టించుకోగలదు సార్. ఇప్పుడు లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఆయనలో నచ్చే అంశాలు ఏంటి మీకు? ఆయన ఈరోజు లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి 60 లక్షల మంది కార్యకర్తలను పెట్టి ఎన్రోల్ చేసి 60 లక్షల మంది కుటుంబాలకు కూడా ఏమైనా సరే ఇన్సూరెన్స్ సిస్టమ్ మొట్టమొదట పెట్టింది నారా లోకేష్ గారు. పార్టీలో ఇన్సూరెన్స్ కార్యకర్తలకు పెట్టి, కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు ఇదైనా చనిపోయి, అదేవిధంగా యోగాలంలో పార్టీకి కూడా మంచి మైలేజ్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి యోగాలం పాదయాత్ర చేయడంలో. మరి పార్టీకి వెన్నెముగ్గా ఆయన కూడా మరి బ్రహ్మాండంగా పనిచేస్తాం సార్. చాలామంది ప్రజల్లోని ఒక డౌట్ అయితే ఉందండి, యువగలం పాదయాత్రతో లోకేష్ గారు మొత్తం ఆల్మోస్ట్ చాలా ఎక్కువ కిలోమీటర్లు తిరిగారు, కొన్ని వేల కిలోమీటర్లు, దగ్గర 2500 3000 నాకు ఐడియా, 3000 చిల్లర కిలోమీటర్లు తిరిగారు. ఆయన యువగలాన్ని నేను కూడా చూశాను, చాలా బాగా జరిగింది, గొప్పగా జరిగింది. మీ అభిమానులు జనసేన వాళ్ళు అందరూ బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు, బాగా జరిగింది. కానీ
ఆయన ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి పక్కన పెట్టారు, ఆయన చేత ఎక్కువ ప్రచారం చేయించలేదు అనే ఒక మాట అయితే ఉందండి. పక్కన పెట్టడం కరెక్ట్ కాదు, కానీ ఆయన కూడా వెళ్ళారు కదా అటు నార్త్ రాయలసీమ అది వెళ్ళారు. ఆయన కాన్స్టిట్యున్సీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. అంటే ఆయన ఎలాగైనా ఓడించాలని చెప్పి అవతల వాళ్ళు ప్రయత్నించడం వల్ల ఆయన ఎక్కువ అక్కడే కన్ఫైన్ అయిపోవాల్సి వచ్చిందండి ఆ నియోజకవర్గం. అలాగనే ఏం కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ కొంచెం టైం స్పెండ్ చేశారు, అదేవిధంగా పార్టీ ఆఫీస్లో వర్క్ చేశారు. సార్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంటే మీరు ఒక మాట మొన్న ఎక్కడో అన్నారు, ఏదో ఒక సందర్భంలో ఆయన మీకు దాహం వేస్తుందని చెప్పి ఆయన వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చారు సంథింగ్ ఏదో అని ఒక మాట అన్నారు. ఏంటి సార్ అది సిచ్యుయేషన్? అంటే అది తప్పుగా మీరు చెప్పకూడదు, సంస్కారం. అదే అందుకే అటువంటి వ్యక్తి దగ్గర కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం. నేను ఆయన సంస్కారాన్ని చెప్తున్నాను, పాజిటివ్ వేలో చెప్తున్నాను, అడుగుతున్నాను. ఆయన కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తి. అవును, మనం ఒకరికి పని చెప్పాలని చూస్తాం. అవును. పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరికి పని చెప్పడానికి చూడడం, ఆయన పని ఆయన చేసుకోవాలని చూస్తారు. అంటే ఇప్పుడు ఎంత వయసు వచ్చినా మనం జర్నీ చేసే విధానంలో కలిసి మిత్రుల వలన కొన్ని మంచి ఆలోచనలు మంచి పనులు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మనం 100% స్టూడెంట్ కాదు, పాస్ అయిన స్టూడెంట్ కాదు. అంటే ఇప్పుడు ఈవేళ మిమ్మల్ని కలిసాం, మీ దగ్గర మంచి ఏదైనా ఉన్నప్పుడు నేను దాన్ని రిసీవ్ చేసుకోవాలని అవసరం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, నాకు ఆయన దాంట్లో కొన్ని విషయాలు నచ్చినాయి, నేను చాలా సిగ్గుపడ్డాను ఆ టైంలో. నచ్చిన విషయాలు నచ్చిన ఇదే మీరు అడిగిన క్వశ్చన్కే చెప్తున్నాను. మంచినీళ్ళు మీరు అన్నారు చూసారా, ఆ ఇచ్చిన విధానంలో నేను చాలా సైఫీలే. ఆయన జనరల్గా ఆయన కొంచెం అనీజీగా ఉంటే ఇలా చూస్తారు, గబుక్కుని ఆయన ఐడెంటిఫై చేసి ఇచ్చారు. ఆయన వెళ్ళి స్వయంగా తీసుకుని వచ్చి ఇచ్చారు. అంటే అది గొప్పని అన్న సంస్కారం, అది సంస్కారం, ఆయన యొక్క సంస్కారం, అది ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క బిహేవియర్. అది నేనే కాదు ఎవరన్నా, ఆయన సిస్టమ్ అది. ఓకే, మనం ఏం చేస్తాం, ఎవరినో పిలుస్తామంటాం. నేను ఇప్పుడు ఆ సిస్టంలో పోయాను, నేను ప్రశ్నించుకున్నాను ఆయన స్థాయి ఏంటి, ఆయన ఏంటి, ఆయన ప్రవర్తన ఏంటి, మనం నేర్చుకోవాల్సిన విషయం అది. నేర్చుకున్నాం. మీకు బాలయ్య గారి సినిమాలు బాగా ఇష్టమా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాగా ఇష్టమా? సినిమాలు ఎక్కువ చూడండి. ఏదైనా హిట్ అంటే గబ్బర్ సింగ్ చూశాను 2 సార్లు. హిట్ సినిమాలు అంటే చూస్తుంటాం అంతే. ఎప్పుడు సినిమాకి వెళ్ళడం కూడా ఇబ్బందే కదా మాకు. కానీ ఎప్పుడో అంటే ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాల్సి రావచ్చు కదండి అందరూ సరదాగా కొన్నిసార్లు. సార్ అలాంటి సమయం దొరుకుతుందా సార్ మీ రాజకీయ నాయకులు, లేకపోతే మీకు కష్టం? మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? అంటే యాక్చువల్గా నాయకులు అనగానే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో 24/7 అందుబాటులో ఉండాలి. అందుబాటులో అంటే ఎంత మంచి చేసినా ఒక్కసారి అందుబాటులో లేకపోతే వాడు తిడతాడు అవతల వాడు, నాకు పలానా నాయకుడు పలానా పని చేయలేదనో, లేకపోతే నాకు అందుబాటులో లేడనో, ఏదేదో రకరకాలుగా. అంటే ఎంత మంచి చేసినా ఒక చిన్న పొరపాటు జరిగితే అది బ్యాడ్ అయిపోద్ది. సో ఇలాంటి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు? గత 20 ఏళ్ళగా 22 ఏళ్ళగా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఎలాగా? అంటే ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ జనాన్ని సమన్వయపరుస్తూ కార్యకర్తలకి సమన్వయం చేస్తారు. ఫ్యామిలీ కంటే జనాలకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. మీకు తెలియదు ఏముందండి, కొంచెంసేపు భార్య దగ్గర కొంచెం లవ్లీ గారు 2 కౌలు చెప్తాడు, మళ్ళీ వారం రోజులు మన జోలికి రారు, అంతే కదా. అర్థం చేసుకోమంటే అయిపోయి. ప్రతి మగవాళ్ళు మీలాగుంటే అందరూ ఏ స్థాయి లీడర్ అన్నా పొలిటికల్గా ఉన్నప్పుడు అర్థం చేసుకోమని భార్యని రిక్వెస్ట్ చేసుకోవాల్సిందే, అందులో తేడా లేదు. పైకి చెప్పి అనే గప్పాల, పైన పుల్లు అంటారు. కానీ అంటే ఇంట్లో సపోర్ట్ కూడా కావాలి మనకి. రాజకీయానికి వెళ్ళాలంటే ఇంట్లో సపోర్ట్ లేకపోతే, భార్య పిల్లల సపోర్ట్ లేకపోతే ప్రజలకు సేవ చేయలేం. ఆ సపోర్ట్ నాకు మెండుగా ఉంది, నాకు నిండుగా ఉంది సపోర్ట్. చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు కదండి, దేశానికి రాజైనా తల్లికి కొడుకే, అలాగే ఎంత గొప్పోడైనా కొంత మనం కూడా కొంత టైంలో వాళ్ళకి కొంచెం రెస్పాండ్ అవుతే వాళ్ళు కూడా మన జోలికి రారు. సార్ మీరు మేడం గారు భువనేశ్వర్ గారు అప్పట్లో వచ్చారు, ఆవిడ కూడా తిరిగారు కదండి. సో ఆవిడ యాక్చువల్గా అంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొలేదు. కానీ చంద్రబాబు గారు జైలు ఉదంతం తర్వాత ఆవిడ జనంలోకి రావడం, జనంతో మమేకం అవడం, అంటే మీ పార్టీ విధానాలను బయటికి తీసుకుని వెళ్ళడం, అక్కడ చంద్రబాబు గారు ఉదంతంలో చనిపోయినా లేకపోతే అందులో వాళ్ళకి ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ చేశారు కదండి. మేడం గారిని అంటే భువనేశ్వర్ గారిని చూడగానే మీకు ఏమనిపించింది? ఆమె ఆలోచన విధానం అంతా చూసి ఏమనిపించిందండి? ఆవిడ మాకు తల్లి సమానులు. తల్లికి బాధ్యత, తల్లి బాధ్యత నాకు కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అని చెప్పి ఆవిడ బయటకు వచ్చారు. ఆవిడ ఎప్పుడు బయటికి రారు. ఇప్పుడు కొడాల నాని గారు గెలవబోతున్నారా సార్ అక్కడ?
అంటే మీ అంచనా, మీ ఆలోచన ప్రకారం వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా నాగలోకం పోతారండి, ఇక్కడ ఎవడ ఉండడం. వంశీ గారండి, వల్లభనేని వంశీ గారు అంతా టీం అందరూ పోతారు, ఎవడ ఉండడు. సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే మీరు చాలాసార్లు ఒక మాట అన్నారు, టీడీపీ నాయకులు వాళ్ళందరూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ నాయకులని, అంటే మీ మీద కొంత దాడులు చేస్తున్నారని ఇట్లాగని రకరకాల ఆరోపించారు. అంటే అందులో నిజాలు సరే బయట జనానికి అంటే ఓటు రూపంలో తెలుస్తాయి. అట్లాగా మీ గవర్నమెంట్ ఒకవేళ వస్తే మీరేమైనా ప్రతీకారమైన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా వాళ్ళ మీద? ప్రతీకార చర్యలు తీసుకోవడానికి రౌడీలం కాదు కదా మేము. చట్టరీత్యా చట్టాన్ని డీవియేట్ చేసి నువ్వు తప్పు ఏమైనా చేసినా ఆఫీస్ రావనంటే రాజకీయ నాయకుడైనా కేసుని రీఓపెన్ చేసి అవతల వ్యక్తి ఏదైతే న్యాయం జరగకుండా నష్టపోయాడో అతను న్యాయం జరిగేలాగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతే, చట్టానికి లోబడి ఉంటుంది ఏదన్నా. మీరు గంజాయి అమ్మారు, క్యాసినో క్లబ్ నడిపారు, ఇది క్లబ్ కాదు, ఇది మన ఇది మామూలుగా ఏదైతే ఏదో అభిషేకం పూజ పెట్టుకున్నామని చెప్పి రిపోర్ట్ రాశారు పోలీసులు, మీకు కేసు నుంచి పక్క పెట్టారు. అది క్లబ్బు, అది నడిపింది, ఎవిడెన్సు, సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి, అయినా మీరు న్యాయం చేయలేదు. మేము న్యాయం చేస్తాం. ఇప్పుడు మీరు గంజాయి అమ్ముతున్నారు, లేదు శివుడి విభూది అన్నారు, అది ఈ విభూది గంజాయి అన్నది ఇప్పుడు తేలుతారు. అంటే రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్లోనే చట్ట ప్రకారం చేస్తారు. అదే కూడా చట్ట ప్రకారం సార్. చట్ట ప్రకారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో మంచి విషయాలు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మంచి విషయాలు మీకు నచ్చింది